కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేందుకు సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దాదాపు సిద్ధమైనట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. గతంలోనే పార్టీ వీడేందుకు సిద్ధమై సీఎంతో హామీతో విరమించుకున్న కోనప్ప తాజాగా నియోజకవర్గంలో తన అనుచరులతో సమావేశమయ్యారు. కాంగ్రెస్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరంటూ విమర్శలు గుప్పించారు. తాను అడిగిన అభివృద్ధి పనులను చేయిస్తామని సీఎం హామీ ఇచ్చినా ఆ పనులు ఇప్పటివరకు ముందుకు సాగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు ఏ పార్టీతో అవసరం లేదని అన్నారు. తెల్ల జెండా తీసుకుని ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తానని మరోసారి స్పష్టం చేశారు. గతంలోనే నేను ప్రకటన చేసిన అభిప్రాయాన్ని నాకు ఏ పార్టీ టికెట్ అవసరం లేదు, వాళ్ళకి అవసరమైతే నాకు తెలిసి మాట్లాడుతుంది నా టికెట్ అప్పుడు చూద్దామని. అది కూడా మీ ఆలోచన ప్రకారం మీరు ఏం చెప్తే అది చేసుకోండి, మీరు చెప్పదని ఏం చెయ్యాలి. కాంగ్రెస్ పార్టీకి మనం గతంలోనే చెప్పాం, మీ పార్టీ అవసరం లేదు, మేము ఇండిపెండెంట్ అవుతామని చెప్పాం. అదే ఒకటి కొనసాగిద్దాం. మన బాట తెల్ల జెండా, దాని పట్టు ముందు పోదామని చెప్పి మరొకసారి అందరికీ తెలియజేస్తూ ఎవరికి భయపడలేదు. మేము అడిగేది కేవలం 4 పనులు. ఈ 4 పనులు మేము చేస్తే ఆ ప్రజలకు మేలు అవుతుందని చెప్పి మేము మాట్లాడాం, చేస్తామని చెప్పి కానీ ఆ హామీ నిలవలేదు. అయినా కూడా మనం మౌనంగా కూర్చున్నాం. మనం ఎవరిని ఏమనలేదు, ఎవరిని క్రిటిసైజ్ చేయలేదు. అటు చూస్తే ప్రజలకు సంతోషం లేదు, రైతులకు సంతోషం లేదు, మహిళలకు